అర్రే పచ్చిగుండా బోనమే పోషమ్మ గచ్చలగా ఊలాటలే సప్తమాత్రికా బోనంలో ఈ రోజు రెండవ రోజు. అంటే మొన్న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది. అయితే ఈ రోజు రెండవ రోజు కావున రెండవ రోజు ప్రతిష్ట బల్కంపేట అమ్మవారికి ఇక్కడ నుంచి బంగారు మైసమ్మ నుంచి బోనం సమర్పించడం అనేది జరుగుతుంది. అయితే బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి ఈ రోజు బోనం నిర్వహిస్తున్నారు. మధుసూదన్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సప్తమాత్రికా బోనంలో ఈ రోజు రెండవ బోనం తీయబోతున్నారు. అసలు బల్కంపేట అమ్మవారికి నిజానికి చెప్పాలంటే కళ్యాణం రోజు తీస్తారు చాలా మంది, కానీ మీరు నెక్స్ట్ రోజు తీయడం గల కారణాలు ఏంటి? అంటే ప్రతిసారి కూడా అనవైతిగా మనం బల్కంపేట కళ్యాణమైన సెకండ్ డే రోజు ఈ రోజు రథోత్సవం ఉంటుంది కాబట్టి ఈ రోజు అమ్మవారికి నిన్న కళ్యాణం అయిపోతుంది, ఈ రోజు నైవేద్యం పెడతాం. అందుకని చెప్పేసి ఈ రోజు తీస్తున్నాం. పాడి పంటలు సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే నిన్న కూడా జరిగిన అమ్మవారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. దాంట్లో మీరు కూడా పార్టిసిపేషన్ చేయడం. పాడి పంటలు కానీ వర్షాలు కానీ ఎట్లయితే అమ్మవారి మనం తలుచుకున్నామో వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతుండే ప్రజలందరికీ కూడా అమ్మవారు శాంతించేసి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే కళ్యాణం అయింది, చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం కూడా అయింది. ఈ రోజు రథోత్సవం కూడా ఉంటుంది, అది కూడా బాగా రంగరంగ వైభవంగా అది కూడా జరుగుతుంది. సప్తమాత్రిక బోనాన్ని మీరు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఫస్ట్ ఇది ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మా దగ్గర ఉన్న పాత బస్తీలో అన్ని దేవాలయాలు కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దిక్కించి ప్రతిసారి ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, కరోనా మారి పడకుండా, వేరే వర్షాలు కూడా మంచిగా పడాలి, అందరు ఉండాలి. కాబట్టి అందరు కలిసికట్టుగా చేసేద్దామని, కలిసికట్టుగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే అమ్మవారికి సప్తమాత్రులకు సప్త బోనాలు చేద్దామని నిర్ణయించి గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. విజయవాడకు కానివ్వండి, మన బల్కంపేటకు కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా తొలి బోనం గోల్కొండ అమ్మవారు స్టార్ట్ అవుతుంది ఆ రోజు. కాబట్టి ఫస్ట్ దుర్గమ్మవారికి తొలి బోనం ఇచ్చేసి, సెకండ్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, థర్డ్ వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది. కళ్యాణమైన సెకండ్ డే రోజు అమ్మవారికి తీసుకెళ్తాం. అదేవిధంగా 26 తారీఖు విజయవాడ దుర్గా మల్లేశ్వరి టెంపుల్లో కూడా బంగారు బోనం తీసుకొని అక్కడ కూడా సమర్పిస్తాం. దాదాపు 2000 మంది ఇక్కడ నుంచి బయలుదేరుతారు. మనం ఎట్లయితే తీసుకెళ్తున్నామో ఆ టెంపుల్ నుంచి కూడా మనకు దుర్గా మల్లేశ్వర టెంపుల్ నుంచి కూడా ఇచ్చి కూర్చుకునే దూరంలో వాళ్ళు కూడా మన దగ్గరికి ఆగస్టు 7th హైదరాబాద్కు వచ్చేసి ప్రధాన 8 దేవాలయాలకు చీరే సారే అని పట్టు వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళు కూడా సమర్పించి పోతారు. ప్రతి ఏడాది 15 సంవత్సరాల నుంచి వాళ్ళు రావడము, మేము పోవడం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల మధ్యలో సంకేత బాగుండాలి, ప్రజలు మనం ప్రాంతాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఒక మెసేజ్ పాస్ చేయడానికే ఈ అమ్మవారికి బోనం పంపించడం, వాళ్ళు ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి అమ్మవారి స్థల పురాణము అంటే కొన్ని వందల నాటి చరిత్ర అని చెప్పేసి కూడా అంటే అమ్మవారి ఇక్కడ స్వయంగా వెళ్తారా లేకపోతే విగ్రహ ప్రతిష్ట ఏమైనా చేశారా? ఇప్పుడు ఇది కిషన్ ప్రసాద్ దేవుడి అని చెప్పేసి ఇది ఇంతకుముందు మొత్తం దేవుడి ప్రతి కోటకు ఒక కోట రక్షకు అమ్మవారు అని చెప్పి పెడుతుండే. బంగారు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అని ఇట్లా ప్రతి గోడకు దేవుడి అనేది ఉంటుండే. దాని దగ్గర పెట్టి ఇక్కడనే పూజ చేస్తుండే. కిషన్ ప్రసాద్ దేవుడి అని ఉండే మొత్తం ఇది. దానికి ఇదే ప్రారంభం కాబట్టి ఈ గోడ దగ్గర అమ్మవారి గోడలనే ఉండే. అప్పటి నుంచి బంగారు మైసమ్మ అని చెప్పి పేరు. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మధుసూదన్ అన్న దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా నేనున్నాను ఒక భరోసా ధైర్యం అనేది ఇస్తూ ఉంటారు. అంటే అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద బాగా ఉన్నాయని కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకు అసలు అంటే అమ్మవారికి ఇప్పుడు మా ఈ వయసులోనే అమ్మవారికి సేవ చేసే భాగ్యం కలిగించింది. 16-17 సంవత్సరాలు మా దేవాలయం 27 సంవత్సరాలు 27 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా అమ్మవారికి సేవ చేయడంలో ఆమె ఇచ్చిన అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం రాదు, ప్రతి ఒక్కరు అదృష్టం చేయలేరు. ఆమె ఎవరితో చేయించుకోవాలనో వాళ్ళతోనే చేయించుకుంటుంది. కాబట్టి ఉన్నన్ని కాలము, జీవితం ఉన్నంత కాలము అమ్మవారి సేవలో ఇట్లనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి కోరుకుంటూ ఎల్లప్పుడూ అదే మొక్కుతున్నాం. మాతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి, అందరికీ ఎట్లాంటి ఈది బాధలు కానీ వ్యాధులు కానీ అట్లాంటివి ఏం రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతిసారి అమ్మవారికి ఆనవాయితీ చేస్తుంది. గవర్నమెంట్ తరపు నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కూడా చాలా మంచి సదుపాయాలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అని అంటున్నారు. కొంతమంది ఆ అవకతవకలు కూడా జరుగుతున్నాయి. నిన్న బల్కంపేట ఎల్లమ్మ విషయంలో కూడా కొన్ని అంటే సౌకర్యాలు మంచిగా లేవని చెప్పేసి కూడా కొంతమంది శివగణాదులు కానీ శివశక్తులు కానీ చెప్పిన సందర్భం చూస్తూ ఉన్నాం. మీ దాకా వచ్చినప్పుడు దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం దాదాపుగా కళ్యాణం అంటే సుమారుగా 7 నుంచి 8 లక్షల జనాలు అక్కడ ఒక దగ్గరనే సమీకమై ఈ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరగడానికి అందరూ తోడ్పడతారు.
ఈ ప్రాబ్లంలు అంటే 7 లక్షల 8 లక్షల మందిలో అందరినీ సాటిస్ఫై చేయలేము కాబట్టి కొంతమంది ఇట్లా కూడా కావచ్చు, కొంతమంది ప్రాబ్లం కూడా కావచ్చు. అట్లాంటి కాకుండా చూడాలని చెప్పేసి అధికారులను కూడా మళ్ళీ ఒకసారి మనవి చేయడం జరుగుతుంది. ఈ బోనాల పండుగ ఏర్పాట్లు కూడా తొందరగా చేసేసి, వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, మున్సిపల్ వర్క్సే కానీ వాటర్ వర్క్సే కానీ వీళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మాకు సంవత్సరానికి ఒకసారి ఘనంగా చేసుకునే పండుగ ఒకటి ఏదైనా చేసుకుంటాం, 1 మంత్ పండుగ చేసుకునేదంటే బోనాల పండుగ ఒకటి. కాబట్టి కొంచెం సహకరించి మాకు ఈ ఇన్ టైంలో చేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం. రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖలు బోనాలు సమర్పించడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చేస్తే సంవత్సరం అంతా మళ్ళీ అమ్మవారు కాపాడుతుంది మనం. అంటే ఈ సంవత్సరం బోనాలు చేసినా కూడా 360 రోజులు అమ్మవారి దగ్గరనే అమ్మవారి బిడ్డలం కాబట్టి ఆమె ఎప్పుడు కూడా మనం ఆ బిడ్డల్లాగానే చూస్తుంది, కాపాడుతుంది అని చెప్పి అరే పచ్చికుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే. రైట్, బంగారు బోనాన్ని తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సో మీ నాన్నగారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఈ బంగారు బోన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పేరు? నా పేరు ముందుగా మల్యాల వీరేంద్ర యాదవ్. ముందుగా యావత్ తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఈ ఏడాది మల్యాల మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన సప్త మాతృలకు సప్త బంగారు బోనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి బోనం శ్రీ గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. అదే విధంగా రెండో బోనం వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు శ్రీ బల్కంపేట్ బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ తల్లికి బంగారు పాత్రలు శ్రీ హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయం నుండి భారీ శోభాయాత్రతో బయలుదేరిన ఈ ఊరేగింపు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి చేరుకొని బంగారు బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 26 జూలై రోజు శ్రీ ఇంద్రకిలాదిపై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి బంగారు బోనం మరియు గంగతెప్ప సమర్పించుకోవడం జరుగుతుంది. ఇరు రాష్ట్రాలు వేరైనప్పటికీ తెలుగు ప్రజలందరూ అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలి, పాడి పంటలు పండాలనే ఉద్దేశంతో మధుసూదన్ యాదవ్ గారి అధ్యక్షతన విజయవాడ ఇంద్రకీలాదిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి కూడా బంగారు బోనం అనేది మేము సమర్పించుకోవడం జరుగుతుంది. అనంతరం రెండవ నాడు మాకు ఘటాల ఎదుర్కోలు ఉంటుంది. 4వ తారీఖు నాడు శ్రీ భాగ్యలక్ష్మి చాన్మార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకుంటాము. ఆగస్టు 6 నాడు శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. 9 నాడు మన అందరికీ తెలిసిన అన్ని వివిధ దేవాలయాల దగ్గర బోనాల పండుగ అనేది ఎంతో వైభవంగా నిర్వహించాము. మీకు 10 ఆగస్టు నాడు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపుది భారీ శోభయాత్ర ఉంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో అమ్మవారి దీవెను పొందాలని అందరూ కోరుకుంటారు. రైట్, రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికే వానలు లేవని ఎంతో కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే వానలు అయితే ప్రారంభమైనాయి. అందరూ అమ్మవారిని చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పడి పంటలు పండాలి, మన రైతన్నలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికి ఎటువంటి ఆపదలు కలగకుండా ఏ రోగాలు అనేది మన దరిదాపులో రాకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఆషాఢ మాసం అయిపోయే వరకు అందరూ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను.